ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది। ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ధనసరి అనసూయ పాల్గొన్నారు। ఈ సమీక్ష సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, కలెక్టర్ల కార్యాచరణ అనే అంశాలపై సమీక్ష నిర్వహించారు। తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు। తమ నియోజకవర్గాల్లో ఉన్న పేదలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సూచించారు। రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిక్షేపపాతంగా అర్హులను ఎంపిక చేయాలని మంత్రి సీతక్క అధికారులను సూచించారు। ఈ సమీక్ష సమావేశంలో 4 జిల్లాల కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు। గ్రామాలలో మరి మీరు వాళ్ళ పేరు చదివినప్పుడు కొన్ని రేషన్ కార్డులే మీరు అనౌన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదనేటువంటి డౌట్ కూడా అవుతుంది। కాబట్టి మీరు ఇంకా చేయాల్సినటువంటి డాటా కూడా ఆ ఊర్లో ఇంకా కొద్దిగా మాకు టైం దొరకకనో లేకుండా పండగ ఉండో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయమ్మా అని చెప్పచ్చు। కానీ అప్పటిదాకా కూడా టైం తీసుకోకుండా దయచేసి పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి మనకు 24th వరకు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి। అన్ని సర్వేలు కొంచెం డే అండ్ నైట్ లాగానైనా మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది। ఇందులో దాదాపుగా 80% ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు। కొద్దిగా మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా రిచ్ ఉండొచ్చు ఏదైనా టౌన్లలో, కానీ మ్యాక్సిమం ఈ రేషన్ కార్డులకు కానీ, ఇందిరమ్మ ఇళ్ళకు కానీ, మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటి కూడా క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు। కాబట్టి అధికారులు కూడా కొంచెము మరీ టైట్ కాకుండా పేదవాళ్ళ విషయంలో కొంత ఫ్లెక్సిబుల్ గా ఆలోచించాలి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి। పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ దాకా ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ కు ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం। మరి చాలా తగ్గించుకొని మేమేదో చాలా ఆదర్శవంతమని కాదు, పేద వాళ్ళకు మనం రీచ్ అవ్వడమే చాలా గొప్ప ఆదర్శము।